నమస్తే అండి. ఈరోజు నేను చింతకాయ రోటి పచ్చడి చేయబోతున్నాను. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా బాగుంటుంది కదా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 కిలో చింతకాయలు తీసుకున్నాను. వీటికి తొడిమలు తీసేసి పైన పొట్టు లాంటిది ఉంటుంది కదా, ఇలా చాకుతో గీరేసేయాలన్నమాట. అన్ని చింతకాయలకి ఇలా పొట్టు తీసేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చింతకాయని ఇలా నిలువుగా సగానికి కట్ చేసుకోవాలి. అన్ని చింతకాయలని ఇలా నిలువుగా చీల్చి ఇందులోని గింజలు తీసేయాలన్నమాట. ఈ గింజలతో చేస్తే పచ్చడికి ఒక రకమైన వగరు వస్తుందండి. ఇవే లేత చింతకాయలు అయితే గింజలు తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కడిగి పచ్చడి చేసేసుకోవచ్చు. కానీ ఇవి పెద్ద సైజువి కాబట్టి ఇలా గింజల్ని తీసేస్తే పచ్చడి వగరు లేకుండా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా అన్ని గింజల్ని తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 10 పచ్చిమిరపకాయలు, 10 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మీరు కావాలంటే కేవలం పచ్చిమిరపకాయలతోనూ చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతోనూ చేసుకోవచ్చు సపరేట్గా. కానీ నేను ఇక్కడ రెండిటి కాంబినేషన్లో చేస్తున్నానండి. ఇలా రెండిటి కాంబినేషన్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేసుకోవాలంటే ఒక 20 పచ్చిమిరపకాయల వరకు పడతాయి. అలాగే ఎండుమిరపకాయలు కూడా సేమ్ 20 ఎండుమిరపకాయల వరకు పడతాయి అన్నమాట 1/2 కిలో చింతకాయలకి. ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో గింజలు తీసేసి పెట్టుకున్న చింతకాయలు వేసేస్తున్నాను. అడుగు నుంచి మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుందండి. చింతకాయలు త్వరగానే మగ్గిపోతాయి. చూడండి, ఒక 5 నిమిషాలకి చింతకాయలు ఇలా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, స్పూన్తో ఇలా నొక్కి చూస్తే తెలిసిపోతుంది సాఫ్ట్గా ఉన్నట్టు. ఇంకా స్టవ్ ఆపేసి ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. పచ్చి చింతకాయలు పులుపు ఎక్కువ ఉంటాయి కదా, సో దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ముందు మొత్తాన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేస్తే చింతకాయల్లో పీచు నార లాంటిది ఏదైనా ఉంటే ఇలా తీసి పడేసేయచ్చు అనమాట. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మరొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఈ తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసి అడుగు నుంచి మొత్తం అంతా కూడా ఇలా చక్కగా బాగా కలిపేసేయాలి. ఇంతేనండి, చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చడి మొత్తంలో కాకుండా కొంచెం ఆ పూటకి లేదా ఆ రోజుకి ఎంతైతే అవసరం పడుతుందో అంతవరకే ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మొత్తంలో ఉల్లిపాయ ముక్కలు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. చేయటం చాలా సింపుల్ అండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు ఇంకే కూరలు కూడా పనికిరావన్నమాట, అంత బాగుంటుంది రుచి. సో మరి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మరి నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.